కవితకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో నిన్న కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న కవిత ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 6:45 వరకు సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో కవిత 2 ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను సీజ్ చేశారు అధికారులు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 5:20 కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు ఆమె భర్త అనిల్ కుమార్కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రాత్రి 8:45 ఫ్లైట్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అక్కడ కూడా నాటకీయ పరిణామాలు జరిగాయి. మెయిన్ గేట్ నుంచి కాకుండా ఎవరికంటా పడకుండా మరో గేటు నుంచి కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈడీ విచారణకు సంబంధించి కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈ నెల 19కి వాయిదా పడింది. సుప్రీంకోర్టు వాయిదా వేసిన 10 నిమిషాల్లోనే కవిత ఇంటికి ఐటీ ఈడీ అధికారులు వెళ్లారు. 2 మహిళా అధికారులతో పాటు 10 మంది తనిఖీలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మొదట 2022 సెప్టెంబర్లో సమీర్ మహేంద్రు అరెస్ట్ అయ్యారు. ఆయన ఇండో స్పిరిట్ ఓనర్. అదే ఏడాది నవంబర్లో శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు వినయ్ బాబు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. 4 రోజుల గ్యాప్తో నవంబర్ 14, 2022న అభిషేక్ బోయినపల్లి, విజయన్ నాయర్ని అరెస్ట్ చేశారు. నవంబర్ 30, 2022న అమిత్ అరోరాను, ఫిబ్రవరి 9, 2023న కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును, మద్యం వ్యాపారి గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఇక ఫిబ్రవరి 11, 2023న మాగుంట రాఘవరెడ్డిని, అలాగే ఫిబ్రవరి 26, 2023న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో కవితతో కలిపి అరెస్ట్ అయిన వారు మొత్తం 11 మంది. ప్రస్తుతం కవితకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, ప్రస్తుతం అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి ఆ డాక్టర్ల బృందం వెళ్లిపోయింది. కాబట్టి మరి ఈ 10:30 తర్వాత ఏ క్షణంలోనైనా కోర్టుకు ఆమెను తరలించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇవాళ చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇవాళ కోర్టుకు హాజరు కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తన ఇంటి నుంచి బయలుదేరారు. రాజ్ఘాట్కు వెళ్లి అక్కడ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత నేరుగా కోర్టుకు వెళతారు. కోర్టుకు తాము నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కావట్లేదు అని ఈడీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు దీనికి సంబంధించి వాళ్ళ ఖచ్చితంగా కోర్టు ముందు అరవింద్ కేజ్రీవాల్ రావాలి అని ఆదేశించింది. మరి ఆయన హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంటి నుంచి అయితే బయలుదేరారు. 10:30కు ఆయన రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకోబోతున్నారు. మరి ఈ కోర్టు ఏ రకమైనటువంటి ఉత్తర్వులు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇస్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. మరి విచారణకు సహకరించాల్సిందే అని అంటుందా, లేకుంటే మరేదైనా కోర్టు చెప్తుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఒకవేళ విచారణకు రావాలి అని అంటే గనక, విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలంటే గనక మరోసారి నోటీసులు ఇచ్చి ఏ క్షణంలోనైనా తమ కార్యాలయానికి రావాలి అని ఈడీ పిలిచేటువంటి అవకాశం ఉంది. పిలిస్తే గనక అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈడీ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటి వరకు 7-8 సార్లు తాము విచారణకు పిలిచిన
అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి చెప్పిన నేపథ్యంలో ఇవాళ జరగబోయేటువంటి విచారణ చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఓవైపు కవిత కోర్టుకు రానుండడం, మరోవైపు కేజ్రీవాల్ కోర్టులో విచారణకు హాజరు కానుండడం ఇవాళ రౌజ్ ఎవెన్యూ కోర్టు చాలా కోలాహలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇద్దరికి సంబంధించినటువంటి లాయర్లు కూడా ఇప్పటికే అక్కడికి కోర్టు దగ్గరికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అరవింద్ కేజ్రీవాల్ రౌజ్ ఎవెన్యూ కోర్టుకు చేరుకోబోతున్నారు. ఇక కవిత విషయంలో మరి కస్టడీ పిటిషన్ అన్నదే చాలా కీలకం. ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె చెప్పినటువంటి వివరాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో ఈడీ అధికారులు నమోదు చేశారు. అవన్నీ రిమాండ్ రిపోర్ట్ ద్వారా కోర్టుకు సమర్పిస్తారు. ఆమె చెప్పినటువంటి అన్ని విషయాలను స్టేట్మెంట్లో రికార్డ్ అయి ఉన్నాయి. అవన్నీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కోర్టుకు చెప్తారు. ఇప్పటికే పోలీసు అధికారి కూడా ఇక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో కవితను కోర్టుకు తరలించేటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డుకు సంబంధించినటువంటి ట్రాఫిక్ విషయంలో క్లియరెన్స్ అన్ని చేసే విధంగా పోలీసులు సమాయత్తమవుతున్నారు. కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి మోహరించాయి. ఢిల్లీ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆమెను ఈడీ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకువెళ్తారు. అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈడీ అధికారులు మొదట చేయబోయేటువంటి మొట్టమొదటి స్టెప్ కస్టడీని కోరాలి. కస్టడీ ద్వారా ఆమెను మరింత లోతుగా విచారణ జరపాలి. ఆ విచారించేటువంటి సమయంలో తమకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఆమె చెప్పినటువంటి విషయాలను పోల్చాలి అనేటువంటి అంశానికి సంబంధించి కస్టడీ కోరబోతున్నట్టు తెలుస్తోంది. 14 రోజుల కస్టడీ కోరితే ఒకవేళ వారం నుంచి 10 రోజుల వరకు ఆమె కస్టడీ కోర్టు ఇస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. గతంలో ఇప్పటి వరకు 11 మంది కవితతో సహా 11 మంది అరెస్ట్ అయ్యారు. 10 మందిని అరెస్టు చేసినటువంటి సమయంలో రిమాండ్కు పంపించినప్పుడు వారిని అందరినీ కూడా దాదాపు 5 రోజుల నుంచి వారం రోజుల వరకు కస్టడీ ఇచ్చినటువంటి సందర్భం. ఆ కస్టడీ సందర్భంలోనే వాళ్ళు చెప్పినటువంటి వివరాల్లో, వాళ్ళు చెప్పినటువంటి రిమాండ్ రిపోర్టుల్లో 3-4కి సంబంధించినటువంటి నిందితుల రిమాండ్ రిపోర్ట్లో కవిత పేర్లే పదే ప్రస్తావనకు వచ్చినటువంటి అంశం. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కావచ్చు, ఈడీ సేకరించినటువంటి సమాచారం ఆధారంగా కావచ్చు. గత ఏడాది ఇదే నెలలో 3 సార్లు కవిత ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైంది. డిసెంబర్ 20, 2022లో కూడా సిబిఐ విచారణలో భాగంగా ఆమెను ఇంట్లో సిబిఐ అధికారులు విచారించినటువంటి సందర్భం. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, సుప్రీంకోర్టులో ఏదైతే తనను ఇంట్లోనే విచారించాలి, తనను రాత్రిపూట విచారించకూడదు అని ఆమె ఏదైతే అభ్యర్థించిందో, నిన్న ఈడీ అధికారులు చేసినటువంటి విషయానికి సంబంధించి కూడా ఉదయం మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి సాయంత్రం 6:30 వరకు, అంటే సూర్యాస్తమయానికి వరకే మాత్రమే ఆమెను విచారించారు. మరి ఆ తర్వాతే 5:20 20 నిమిషాల సమయంలోనే ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరి ఇదంతా కూడా రేపు ఇవాళ కోర్టులో వాళ్ళు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. మరి కవితకు సంబంధించినటువంటి లాయర్లు కూడా కస్టడీని పైన అభ్యంతరాలు వ్యక్తం చేయాలని భావిస్తున్నారు. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి దానికి, సుప్రీంకోర్టుకు వీరు ఏదైతే బాండ్ ఇచ్చారో దాన్ని వయలేట్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా వాళ్ళు ఇవాళ రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవిత లాయర్లు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కస్టడీ పిటిషన్ విషయంలో ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఏ విధమైనటువంటి ఉత్తర్వులు వెల్లడిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ శర్మ.